భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు తుర్కీ దేశం ఇచ్చిందని కల్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించింది. నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300 నుంచి 400 వరకు డ్రోన్లతో దాడి జరిగింది. ఈ డ్రోన్లు తుర్కీ దేశం నుంచి వచ్చినట్లు దర్యాప్తులో తేలిందని కల్నల్ తెలిపారు. ఎల్ఓసి వెంట పాక్ ఉల్లంఘనలకు పాల్పడిన సామాన్య పౌరులపై కాల్పులు జరుపుతోందని కల్నల్ సోఫియా తెలిపారు. సరిహద్దుల్లోని 36 ప్రదేశాలను పాక్ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిందని పేర్కొంది. అయితే భారత సైనిక దళాలు సమర్థవంతంగా పాక్ డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన తాజా వివరాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కర్నల్ సోఫియా ఖురేషీ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు వివరించారు. మరోవైపు పాకిస్తాన్లోని 4 వైమానిక రక్షణ ప్రదేశాలపై సాయుధ డ్రోన్లను భారత్ ప్రయోగించినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. ఆ డ్రోన్స్లో ఒకటి ఏడీ రాడార్ను నాశనం చేసిందని చెప్పారు. కాగా నియంత్రణ రేఖ వెంబడి భారీ క్యాలిబర్ ఆయుధాలతో పాక్ కాల్పులు జరిపిందని, పంజాబ్లోని బఠిండా సైనిక స్థావరంపై దాడికి ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. భారత్ జరిపిన ప్రతీకార కాల్పుల్లో పాకిస్తాన్ సైన్యానికి కూడా భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. భారత సరిహద్దు వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. పాక్ దాడి కొనసాగుతోంది. అక్కడ ప్రస్తుతం పాకిస్తాన్ సరిహద్దు వద్ద జైసల్మర్ వద్ద నుంచి మా ప్రతినిధి దినకర్ ప్రస్తుత పరిస్థితుల్ని లైవ్ ద్వారా అందిస్తారు. దినకర్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ నేను జైసల్మేర్లో ఏదైతే ఉన్నానో జైసల్మేర్ వద్ద పూర్తి స్థాయిలో హై అలర్ట్ మోగినటువంటి పరిస్థితి ఉంది. హై అలర్ట్ కొనసాగుతుంది. మీకు వినిపిస్తాను, నేను భారీగా సౌండ్లు వినిపిస్తున్నారు. ఇక్కడ దాదాపు 30 నిమిషాల నుంచి నా పైన నా వెనుక ఉన్నటువంటి ప్రాంతం మొత్తం ఏదైతే ఉందో అక్కడంతా కూడా భారీ సౌండ్లు వినిపిస్తున్నాయి. దాదాపు అరగంట నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సమ్మె సైరన్ మోగించినట్టులాగా రెడ్ అలర్ట్ సైరన్ మోగిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం వినిపిస్తున్నాం. ఇక్కడ మన కెమెరామ్యాన్ మీకు వాటిని ఒక కొద్ది సెకండ్ల పాటు ఈ సమ్మె సైరన్ ఎలా ఉంది, అలాగే ఇక్కడ రెడ్ అలర్ట్ సైరన్ ఎలా ఉందన్న దానికి సంబంధించి సాధారణంగా ఇలాంటివి ఏదైనా ఉన్నా కానీ చెప్పరు, కానీ దాదాపు అరగంట నుంచి మాత్రం మోగుతున్నటువంటి ఈ సైరన్ ఎలాంటి సిచ్యుయేషన్ కి దారి తీస్తుంది అన్నది మాత్రం విందాం ఒకసారి. వాటి క్లోజ్ గా మనం ఆ సౌండ్ దాదాపు 2 హైదరాబాద్ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ లో మొత్తం అంతా కూడా అని చెప్పి కూడా ఇక్కడ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయం కేంద్రంగా ఈ సైరన్ వినిపిస్తుంది. మొత్తం జైసల్మేర్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా ఇస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ సైరన్ వస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మొత్తం ఈ జైసల్మేర్ కు సంబంధించినటువంటి ప్రాంతం. ఇక్కడ ఈ జైసల్మేర్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతానికి ఎదురుగా ఉన్నటువంటి చోట ఈ సైరన్ వినిపిస్తుంది. ఇంతకు ముందు ఒక సైరన్ మాత్రమే ఉండే, కాసేపటి కిందట 2వ సైరన్ కూడా మోగినటువంటి పరిస్థితి ఉంది. అత్యంత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మాత్రమే చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా ఈ రకమైనటువంటి సైరన్లు వినిపిస్తారు. ఇది మోస్ట్ డేంజరస్ సైరన్ గా భావించవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లైట్ ఆఫ్ చేయి, 3 గంటల ఆఫ్ చేయి, లైట్ ఆఫ్ చేయి, 3 గంటల ఆఫ్ చేయి, 3 గంటల ప్రాంతంలో లైట్ ఎక్కు, 3 గంటల ప్రాంతంలో ఏదైనా జరుగుతుందనేటువంటి ఒక పరిస్థితిని అలర్ట్ చేసినట్టుగా చెప్పవచ్చు. సో ఆ సౌండ్ ఒకసారి విందాం. మన కెమెరామెన్ గణపతి మరింత కొద్దిగా క్లోజ్ గా వెళ్తారు, ఆ సౌండ్ వినిపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఇప్పుడు
పూర్తిగా చూస్తున్నాం. ఆ సౌండ్ ద్వారా స్పష్టంగా చెప్పడం ఏంటంటే చాలా అలర్ట్గా ఉండాలి దేశ ప్రజలు కావచ్చు, బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. ఇక్కడ ఒక జైసల్మేర్ జిల్లాలో మొత్తం 22 చోట్ల ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్ని గుర్తించినటువంటి భారత సైన్యము ఇలా మిగిలిన ప్రాంతాల్లో కూడా అలాంటి సౌండ్ వినిపిస్తుంది. మొత్తం సైరన్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఇప్పటికే 10 డ్రోన్లను కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రోక్రాన్ టార్గెట్ గా తొలుత ఒక డ్రోన్ ఉపయోగించారు. ఆ తర్వాత ఇక్కడ బైగావ్ అని చెప్పేటువంటి బైగావ్ అనేటువంటి ఒక ఉంది, ఆ ప్రాంతం నుంచి కూడా మొత్తం అక్కడ ఒక కూల్చేశారు. ఇలా మొత్తం 10 డ్రోన్లను కూల్చేసిన నేపథ్యంలో ఈ సైరన్ యొక్క సౌండ్ ఈ మొత్తం హెవీగా వినిపిస్తుంది. ఒకసారి విందాం మనం. ఇది ఈ ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు. జమ్మూలో ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, అమృత్సర్ లో ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, ఆ తర్వాత గుజరాత్ లో ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, అంటే ఎక్కడైతే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి దళాలు తెగబడతాయన్నటువంటి సమాచారం భారత సైన్యానికి ఉందో అప్పుడు ఆ క్షణంలో సడన్ గా భారత ప్రభుత్వం ఇలాంటి సైరన్ ఇస్తామని చెప్పి మాక్ డ్రిల్ ద్వారా స్పష్టం చేయడం జరిగింది. తొలిసారిగా మనము కూడా చూస్తున్నాం. మన హైదరాబాద్ లో ఉన్నప్పుడు మాక్ డ్రిల్ ఉన్నప్పుడు సైరన్ మాత్రం విన్నాం. కానీ ప్రెసెంట్ లైవ్ లో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుంది, వినిపిస్తుంది కూడా ఈ సౌండ్. ఎందుకంటే ఇలాంటి సైరన్ కేవలం యుద్ధ వాతావరణానికి దగ్గరగా ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మాత్రమే కొనసాగుతుంది. మనం వినిపిస్తున్నటువంటి ఈ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో చాలా ఘోరమైన పరిస్థితి. దాదాపు అరగంట పాటు సైరన్ వినిపించిన తర్వాత ప్రస్తుతం ఇక్కడ కూల్ అయినటువంటి పరిస్థితి. సైరన్ ఆపేశారు. జనాలంతా కూడా ఎవరు బయటికి రాకూడదని చెప్పి స్పష్టమైనటువంటి మెసేజ్ ఈ సైరన్ ద్వారా వినిపించారు. సో మరొకసారి లెక్కల్లోకి వెళ్దాం. దాదాపు జమ్మూ, పంజాబ్, ఆ తర్వాత గుజరాత్, రాజస్థాన్, దాంతోపాటు శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పీఓకి కేంద్రాల్లో ఈ రోజు సాయంత్రం 9 గంటల నుంచి విచక్షణ రహితంగా చేస్తున్నటువంటి పాకిస్తాన్ యొక్క దురాక్రమణను, అలాగే ఏదైతే డ్రోన్ల ప్రయోగం ఉందో వాటిని దాదాపు తిప్పికొడుతున్నటువంటి భారత దళాలు మరింత ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి నుంచి ఏదైనా ఒక స్పష్టమైనటువంటి పిక్చర్ తో పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాయి. సో అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 24 చోట్ల దాదాపు 500 డ్రోన్లతో దాడులు చేయాలన్నటువంటి ఒక పాకిస్తాన్ కుటిల బుద్ధిగా ముందుగానే గ్రహించారు. దీనికి సంబంధించి కూడా అలర్ట్ కూడా చేయడం జరిగింది. అయినా కానీ పీఓకే పరిసర ప్రాంతాల్లో కూడా చాలా జాగ్రత్తగా జనావాసాలు దెబ్బతినకుండా ఉండేలా చేశారు. అయినా కానీ పంజాబ్, ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో, పఠాన్కోట్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే కూడా కొన్ని స్కూల్స్ ను టార్గెట్ చేస్తూ యొక్క డ్రోన్లను పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నటువంటి పాకిస్తాన్ ని ఎదుర్కొంటున్నారు మన సైన్యం. సో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. బోర్డర్ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒకవైపు రాజస్థాన్ నుంచి 1037 కిలోమీటర్లు ఉంది. ఆ తర్వాత శ్రీనగర్ నుంచి ఇక్కడ వరకు కూడా 3100 కిలోమీటర్ల మేర బోర్డర్ సరిహద్దు లైనింగ్ ఉండడంతో అక్కడంతా కూడా హై అలర్ట్ ఉంది. భారత సైన్యం గత వారం రోజులుగా చేస్తున్నటువంటి యొక్క పాకిస్తాన్ ప్రతి చర్యను కూడా ఎండగడుతూనే ఉంది. అలాగే వాటిపైన ఫైట్ చేస్తుంది. అయితే తాజాగా టర్కీ నుంచి తీసుకొచ్చినటువంటి డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి భారత్ని ఇబ్బంది పెట్టాలి, భారత్ గగనతలంలోకి వాటిని ఎగరవేయాలి, ఆ తర్వాత పేల్చాలి అన్నటువంటి ఒక దుర్బుద్ధితో ఉన్నటువంటి పాకిస్తాన్ కి భారత సైన్యం బార్డర్స్ లో కూడా కొన్ని చోట్ల భారీగా బుద్ధి చెప్పింది. జమ్మూ లాంటి ఏరియాలో దాదాపు 100 డ్రోన్లను ప్రయోగించింది పాకిస్తాన్. అంటే ఎంత మేర జమ్మూని నష్టం చేయాలన్నటువంటి ఆలోచనతో పాకిస్తాన్ ఉందని మనం భావించాలి. అంతే స్థాయిలో కూడా భారత ఆర్మీ దళాలు కూడా దాన్ని తిప్పికొట్టినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సంతోష్, డ్రోన్ల దాడి కొనసాగుతోంది. అయితే ఉదయం వేళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రజలు ఉదయం వేళ కూడా బంకర్లలో తలదాచుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా మొత్తం దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఒక్కొక్క రాష్ట్రంలో పాకిస్తాన్ విచక్షణ రహితంగా దాడులు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బంకర్స్కి వెళ్తున్నారు. కొద్దిమందిని సురక్షిత ప్రాంతాలకి భారత ఆర్మీ దళాలు కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిలో ఉంది. అయితే కొద్దిమంది ఆ ప్రాంతాలకు అలవాటు పడిన వారు, తర్వాత అక్కడ జీవనోపాధికి, ఆర్థిక విధానాలకు అలవాటు పడిన వారు రాకపోయినా కానీ వారిని సురక్షితంగా కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి మిగిలినటువంటి రాష్ట్రాల్లో కావచ్చు, బోర్డర్ గ్రామీణ ప్రజల లైఫ్ స్టైల్ బట్టి ఆధారపడి ఉండొచ్చు. కొద్దిమందిని కూడా తీసుకొచ్చారు. అయితే ఆ నేలపైన ఎక్కువ
ఎక్కువ ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, మమేకం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు రాకపోవడంతో కొద్దిమంది వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు, కొద్దిమంది గాయాలు పాలవుతున్నటువంటి పరిస్థితి గత 3 రోజుల కిందట చూసాం. అయితే ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే బోర్డర్ సరిహద్దుల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇలా జైసల్మేరు తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి మెజార్టీ బికనీరు ఆ తర్వాత పంజాబ్ లో ఉన్నటువంటి కొన్ని మేజర్ ప్రాంతాలు కూడా ఏవైతే బార్డర్ కు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నాయో వాటిని టార్గెట్ చేయడం ద్వారా ప్రధానమైనటువంటి పట్టణాలను కూడా టార్గెట్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. అక్కడ జనావాసాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు క్రియేట్ చేయడం, ఆ తర్వాత ముఖ్యంగా భారత్ కు ఉన్నటువంటి ఎయిర్ బేస్ క్యాంపులను కూడా నాశనం చేయాలన్నటువంటి ఆలోచనతో డ్రోన్ల ద్వారా ఈ రకమైనటువంటి దాడులు చేయాలన్నటువంటి పాకిస్తాన్ యొక్క కుటిల బుద్ధిని తిప్పికొడుతున్నారు. అయినా కానీ కొన్ని చోట్ల అవి అతిక్రమించి భారత గగనతలంలో నుంచి అతిక్రమించి కింద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ జమ్మూలో కావచ్చు, పూంచ్లో కావచ్చు, ఆ తర్వాత రాజౌరీలో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కూడా రేంజర్లు జరిపినటువంటి కాల్పుల ద్వారా కావచ్చు, అలాగే డ్రోన్ల ద్వారా కూడా భారత్లోని పీఓకేలని కొద్ది మేర ఆస్తి నష్టం జరిగిందని కూడా మనకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. దినకర్, అయితే స్కూల్స్ పై కూడా టార్గెట్ చేసినట్టు, అలాగే గురుద్వారాలపై కూడా ఎక్కువగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది డ్రోన్ల ద్వారా. అక్కడున్న ప్రస్తుతం ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? అమృత్సర్ పఠాన్ కోట్ అనేది పంజాబ్కు సంబంధించినటువంటి ప్రాంతము. అక్కడ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గ్రామీణ సరిహద్దు ఉన్నటువంటి ప్రాంతాల్లో స్కూల్స్ పైన దాడి చేశారు. అక్కడ సాయంకాలం పూట కావడంతో వరుసగా సెలవులు కూడా ముందే ప్రకటించడం, అలాగే పంజాబ్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సెలవులు ప్రకటించినటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం ప్రకటించిన తర్వాతనే స్కూల్స్ తర్వాత ప్రభుత్వ కార్యకలాపాలు జరపాలని చెప్పి స్పష్టంగా చెప్పింది. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే పంజాబ్ దగ్గరలో ఉన్నటువంటి పఠాన్ కోట్, అలా పంజాబ్ లో ఉన్నటువంటి జలంధర్ కావచ్చు, మిగిలినటువంటి ప్రాంతాలు కూడా కావచ్చు, అక్కడ సిక్కు గురుద్వారాలకు సంబంధించినటువంటి వాటిపైన దాడి చేస్తే మతపరమైనటువంటి అంశాలతో రెచ్చగొట్టి భారత్ లో ఒక కమ్యూనలిజం లాంటి ఫైట్ తీసుకురావాలన్నటువంటిది పాకిస్తాన్ కుట్రగా కనిపిస్తున్నది కూడా మన భారత ఆర్మీ దళాల అధికారులు కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో వాటన్నిటినీ కూడా బేస్ చేసుకుంటూ కూడా అలాంటి అవకాశం ఇవ్వకుండా ఆ భారత గగనతలంలోకి రాకముందే వాటిని టెక్నాలజీ ద్వారా గుర్తించి మొత్తం కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. సంతోష్.